హలో. హాయ్ నాన్న. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు ఈ నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద గ్రూప్ 2 రాయబోతున్న విద్యార్థులకి, మరియు ఫిబ్రవరి 23న ఏబిపిఎస్సి కింద గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్న విద్యార్థులకి, ఉద్యోగార్థులకి ఉన్నటువంటి ఉమ్మడి టాపిక్ పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఇది బిట్లు చెప్పడం కన్నా దీనిని ఒక వీడియో రూపంలో సమగ్రంగా మీకు వివరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే రేపు ఈవినింగ్ రాయబోతున్న టెస్ట్ సిరీస్లో మెయిన్ టాపిక్ కూడా ఇదే, పెద్ద మనుషుల ఒప్పందం మీదే బిట్లు. ఓన్లీ పెద్ద మనుషుల ఒప్పందం మీదే బిట్లు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను వివరణాత్మకంగా. మళ్ళీ అందరి కొరకు పెద్ద మనుషుల ఒప్పందం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎలాంటి రాగద్వేషాలు పెట్టుకోకండి. మనందరం తెలుగు ప్రజలం. ఉన్నట్టు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అంతే. మనకు కావాల్సింది ఉద్యోగం, తద్వారా జీవనోపాధి, తద్వారా జీవన ప్రమాణాలు, తద్వారా సొసైటీలో ఉన్న జనాలకి సర్వీస్ చేయడం. ఇది మన మోటో. ఓకేనా చిన్నులు? నేను నాన్న మీ అన్న హిస్టరీ రఫీ సార్రా. పెద్ద మనుషుల ఒప్పందం అంటే తెలంగాణ ఆంధ్ర నాయకుల మధ్య 1956 ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి 20న జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1 నీలం సంజీవరెడ్డి గారి నాయకత్వాన ఏర్పడింది అని మనం చదివి ఉండొచ్చు. అయితే దీనికి పూర్వాపరాలు మనం వెళ్ళాలి. ఏపీఎస్సి కింద చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి, టీజీపీఎస్సి కింద మరింత ఇంపార్టెంటు ఈ నెలలో మీరు రాయబోతున్న గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా. కాబట్టి చాలా కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఎలా చదవాలో ఆ తీరు కూడా మీకు చెప్తాను, చూడండి. ఇలా మీరు చదివి ఉంటే చాలా సంతోషం. ఏ విధంగా అప్లికేబుల్గా చదివి ఎగ్జామ్కి వెళ్ళాలో కూడా నేను మీకు చెప్తాను. పెద్ద మనుషుల ఒప్పందం అనగానే వాళ్ళు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, ఎక్కడ చేసుకున్నారు, ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ఈ అమలైనయా లేదా అనేది ముఖ్యమైనప్పటికీ దాని వెనక బ్యాక్గ్రౌండ్లోకి ఒకసారి మనం వెళ్ళాలి. మనకి ఫజుల్ కమిషన్ ఏర్పడింది 1953 డిసెంబర్ 22. ఫజుల్ కమిషన్ మీకు చాలాసార్లు చెప్పాను ఈ వీడియోస్లో. ఈ ఫజుల్ కమిషన్ దాని రిపోర్ట్ని 55 జూన్ 30ని ఇవ్వాలి. బట్ 55 సెప్టెంబర్ 30ని ఇచ్చింది. 55 సెప్టెంబర్ 30న నిన్నటి వీడియోలో కూడా ఇదే చెప్పాను. 53 డిసెంబర్ 22న ఫజుల్ కమిషన్ ఏర్పడింది. 55 జూన్ 30న నివేదిక ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి. బట్ 55 సెప్టెంబర్ 30న తన నివేదిక ఇచ్చింది. ఇంచుమించు 2 నెలలు తక్కువ, 2 సంవత్సరాల్లో. మరి ఫజుల్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమంజసమే. కాకపోతే అసంతృప్తులు ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. తెలంగాణ సెంటిమెంట్ను మర్చిపోకూడదని, 1961 వరకు ఆగండని ఖచ్చితంగా ఫజుల్ కమిషన్ తన రిపోర్ట్స్లో చెప్పింది. సరే, మరి అది తన నివేదికను ఇచ్చేసింది 55లో. అయితే ఫజుల్ కమిషన్ 53లో ఏర్పడింది. 53 నుంచి 56 మధ్య అసలు ఏం జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం జరగడానికి పూర్వ రంగంలో ఏం జరిగింది అనేది ఈరోజు మనం దృష్టి పెట్టాల్సిన ప్రధానమైనటువంటి పాయింట్ ఉంది. ఫజుల్ కమిషన్ రిపోర్ట్ ఏర్పాటైంది 1953 కాగా 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయింది. మరి 54లో ఏం జరిగింది, 55లో ఏం జరిగింది, ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏం జరిగింది? ఫజుల్ కమిషన్ 53లో ఫామ్ అయింది. అప్పటి నుంచి 56 రాష్ట్రం ఏర్పడింది. 53లో ఫజుల్ కమిషన్ ఏర్పడినప్పుడు 54, 55 మధ్యలో మిగిలినవి ఇయర్లు. ఈ 2 సంవత్సరాల్లో ఏమైంది అనేది, ఏమైందడం వల్ల పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనేది మీరు ఈ కోణంలో చదువుకుంటూ రావాలి. సరే, 1953లో ఫజుల్ కమిషన్ ఏర్పడింది. పాఠం పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా కాన్సెప్ట్ వెలికి తీసి పరీక్షకి ఏమో ఉపయోగపడాలి అవి బయటికి తీసి మీ కొరకు నేను సబ్జెక్టుల నుంచి బయటికి తీసి మీ కొరకు నేను మీతో పంచుకుంటున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇవి మ్యాక్సిమం పరీక్షల్లో వస్తాయి ఈ కాన్సెప్ట్లు. సరే, మరి 1953లో ఫజుల్ కమిషన్ ఏర్పడితే 54లో ఏమైంది? 54 జూన్ జూలైలో ఫజుల్ కమిషన్ హైదరాబాద్లో పర్యటించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల మొట్టమొదటి కమిషన్ ఫజుల్ కమిషన్. దీన్ని మొదటి ఎస్ఆర్సీ అంటారు, మీ అందరికీ తెలిసిందే.
జూన్ జూలైలో 54లో 53లో ఏర్పడిన ఫజుల్ కమిషన్ 54 జూన్ జూలైలో, అంటే ఫజుల్ కమిషన్కి ఒక ఆంధ్ర తెలంగాణ లేదు. పంజాబ్లో పర్యటించాలి, ఒరిస్సాలో పర్యటించాలి, బెంగాల్లో పర్యటించాలి, గుజరాత్లో పర్యటించాలి. చాలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు బేస్డ్గా రాష్ట్రాలు కావాలని డిమాండ్లు జరుగుతున్నాయి భారతదేశంలో. దీనిని కదిపితే తేనెతుట్టని నెహ్రూ గవర్నమెంట్ భయపడి చివరికి ఫజుల్ కమిషన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కమిషన్ అన్నీ చూసుకుంటా 54 జూన్ జూలైలో హైదరాబాద్లో పర్యటించింది. చెన్నారెడ్డి గారు, కొండ వెంకట రంగారెడ్డి గారు జై తెలంగాణ అన్నారు. బూరుగుల రామకృష్ణారావు గారు కాంగ్రెస్ వాళ్ళు ఫజుల్ కమిషన్ వేశారు కాబట్టి, తను కాంగ్రెస్ కాబట్టి బూరుగుల రామకృష్ణారావు గారు అట్లా సైలెన్స్ ఉన్నారు. వ్యతిరేకత ఏమీ దానికి చెప్పలేదు, అలాగని ఇది చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు 54లో ఫజుల్ కమిషన్ హైదరాబాద్లో పర్యటించేటప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు సీఎంగా ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి వారు సీఎంగా ఉండి కాంగ్రెస్ మరి ఏ ఒత్తిడి చేసిందో తెలియదు కానీ, బట్ వారు మాత్రం మౌన ముద్రను దాల్చారు. సరే, ఇది జరుగుతున్న వేళ 54లో రెండో విశాలాంధ్ర మహాసభ కోటి సుల్తాన్ బజార్లో జరిగింది. శ్రీరంగం శ్రీనివాసరావు గారు అధ్యక్షులు. దీంట్లో స్వామి రామానంద తీర్థ వారు ఏమన్నారంటే, తెలంగాణ అనే భావన ఆవేశంతో కూడుకున్నది అన్నారు స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట్రావు ఖడ్గేవార్. వీరు 1938లో నిజాంకి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసి అద్భుతమైన పోరాటాలు చేశారు, క్విట్ ఇండియా ఉద్యమంతో కూడా కలిపి. కాబట్టి వీరన్నారు తెలంగాణ వాదన ఆవేశంతో కూడినది అనే ఒక పదం వీరు ప్రయోగించారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు అధ్యక్షులు. 54 హైదరాబాద్లో జరిగింది రెండో విశాలాంధ్ర మహాసభ. తర్వాత విశాలాంధ్ర వాదనపై కరపత్రాలను పంచి విశాలాంధ్ర వాదాన్ని దేవులపల్లి రామానుజరావు గారు సమర్థించడం జరిగింది, కరపత్రాలు పంచి. ఆ తర్వాత విశాలాంధ్ర ఉద్యమాన్ని బాగా ప్రచారం చేసిన పత్రికలు కాకతీయ, ఆంధ్ర, జనత, విశాలాంధ్ర అనే పత్రికలు విశాలాంధ్ర ఉద్యమాన్ని బాగా సమర్థించాయి. గోల్కొండ సురవరం ప్రతాప్ రెడ్డి గారు మాత్రం విశాలాంధ్ర వాదాన్ని సమర్థించలేదు. విశాలాంధ్ర జరిగితే తెలంగాణ ఎంత నష్టపోతుందో వారు అప్పటికే తమ గోల్కొండ పత్రికల ద్వారా రాస్తూ వారు చైతన్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫజుల్ కమిషన్ ముందు విశాలాంధ్ర మహాసభ జరగడం వల్ల, అంటే ఫజుల్ కమిషన్ పర్యటించడం, ఓ పక్క విశాలాంధ్ర సభ జరగడం, వీటన్నిటి వల్ల తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ఒక రకమైనటువంటి స్తబ్దత ఆవరించి కాంగ్రెస్ నాయకులు రెండుగా చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. పర్టికులర్గా తెలంగాణ రీజియన్లో, హైదరాబాద్ రాష్ట్రం అనుకోండి, విశాలాంధ్ర వర్గంలో బూరుగుల రామకృష్ణారావు గారు, పాగ పుల్లారెడ్డి గారు, దేవులపల్లి రామానుజరావు గారు ఇలాంటి వాళ్ళు విశాలాంధ్ర వాదనలో ఉన్నారు. పాగ పుల్లారెడ్డి గారు ఎందుకు అంటున్నారు అని అంటే, వారు కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రాంతాలు, తెలుగు పేరిట రాష్ట్రం ఏర్పడుతుంది అంటున్నారు కాబట్టి కమ్యూనిస్టులు, అలా ఏర్పడితే కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేస్తారు అన్న రీతిని ఆయన ఆలోచన చేసి ఆయన జై విశాలాంధ్ర అనే దానికి, గ్రేటర్ విశాలాంధ్ర అనే దానికి ఆయన మద్దతు ఇచ్చారు. ఇక ప్రత్యేక తెలంగాణ వాదులుగా బాగా చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తూ ఫజుల్ కమిషన్కి వ్యతిరేకంగా రెండో విశాలాంధ్ర సభలోను, మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది, హయగ్రీవాచారి అధ్యక్షులు 50లో జరిగింది. అక్కడ కూడా జై తెలంగాణ అనే గొంతుక మొట్టమొదటిగా వినిపించిన వ్యక్తి మరి చెన్నారెడ్డి. సరే, ఇక ఆ తర్వాత ఏం జరిగింది? 56 పెద్ద మనుషుల ఒప్పందానికి ముందు 55లో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ధేబర్, DHEBER, ధేబర్ అండ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ గోవింద వల్లభ్ పంత్. అప్పుడు గోవింద వల్లభ్ పంత్ హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సెంట్రల్. గోవింద వల్లభ్ పంత్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు ధేబర్, వీళ్ళందరూ కలిసి తెలంగాణ ప్రజలకి, మేధావులకి, నాయకులకి వాళ్ళు ఒక మద్దతు ఇస్తూ ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, తెలంగాణ రక్షణకు ఖచ్చితంగా ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తాం, మీరు భయపడకండి. అదియునుగాక ఒక పెద్ద రక్షణ ఒప్పందం జరిగిన తర్వాతనే, ఇరు ప్రాంతాల మధ్య తెలంగాణ రక్షణలు కాపాడబడిన తర్వాతనే, కాపాడటానికి ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇరు ప్రాంతాలు కలుపుదామని చెప్పి వీళ్ళు అప్పటికప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం టైం నాటి కాంగ్రెస్ అధ్యక్షులు ధేబర్, అలానే జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గోవింద వల్లభ్ పంతులు ఒక కమిటీగా ఫామ్ అయి తెలంగాణకు ఒక ప్రాంతీయ మండలి ఎలా ఏర్పాటు చేయాలి, ఎంతమంది సభ్యులు ఉండాలి, దీనికి ఎలా చట్టబద్ధత కల్పించాలి, రాష్ట్రపతి రక్షణలో దీనికి ఎలా ఇవ్వాలి, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దే డిస్కస్డ్ 55లో.
ఇక 55 సెప్టెంబర్ 30న ఫజులాలి తన నివేదికను సమర్పించింది. మీ అందరికీ తెలుసు. వరుసగా వస్తున్న సీక్వెన్స్‌లలో ఒక్కోసారి క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు జరిగిన ఇన్సిడెంట్స్‌ని. విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి ముందు జరిగిన సంఘటనలను వరుస క్రమంలో ఉంచండి అని ఏజీబీఎస్సీ కింద అడగొచ్చు, రేపు ఫిబ్రవరిలో ఏపీబీఎస్సీ కింద అడగొచ్చు. ఇద్దరికి ఉన్న ఉమ్మడి టాపిక్ పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. 56 ఫిబ్రవరి 20. సరే 1955లో ఏమైంది? ఇంకా సెప్టెంబర్ 30న ఫజులాలి తన నివేదికను సమర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి నేను వ్యతిరేకం కాదు, ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే బలమైన తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. 1961 వరకు ఆగితే బాగుంటుంది. ఎందుకు 61 వరకు ఆగాలి అంటే దీని ముందు వీడియో పెట్టాను చూడండి. దీని ముందు వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్లు పెట్టాను, ఒకసారి అది చూడండి, మీకు ఉపయోగపడుతుంది. దీని ముందు వీడియోనే. ఆ తర్వాత 1955 అక్టోబర్లో తెలంగాణలో విశాలాంధ్రను సమర్థించే వారి మీటింగ్ జరిగింది. 1955 అక్టోబర్లో. 55 నవంబర్లో రెండోసారి హైదరాబాద్లో విశాలాంధ్రను సమర్థించే వారి సమావేశం జరిగింది. 55 అక్టోబర్లో ఒకసారి, 55 నవంబర్లో ఇంకోసారి. రెండోసారి జరిగిన దానికి అహ్మద్ అలీ ఖాన్ అనే ఆయన అధ్యక్షుడు. ఈయన విశాలాంధ్ర ఏర్పడాలని డిమాండ్ చేయడం జరిగింది. అలానే పాగ పుల్లారెడ్డి హైదరాబాద్ వెలుపల జిల్లాల్లో మీటింగ్ పెట్టి, కర్ణాటక మహారాష్ట్ర జిల్లాల్లో మీటింగ్ పెట్టి, మనం అందరం విశాలాంధ్రగా ఏర్పడితే బాగుంటుంది, అందరం ఒక చోట ఉంటాం కదా అని చెప్పి ఈ ఉద్దేశంతో ఆయన పాగ పుల్లారెడ్డి విశాలాంధ్రకు తొలి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నారు. సరే, ఆ తర్వాత ఏమైంది? తెలంగాణలోని 7 జిల్లాల కాంగ్రెస్ కమిటీలు తెలంగాణను సమర్థించాయి, తెలంగాణ వాదాన్ని సమర్థించాయి. ఇదే